సో మచ్ ఫన్ అండి. వర్షంలో ఫుల్ తిరుగుకుంటా వర్క్ చేస్తానండి. నీకు పింక్ ఇష్టంగా, ఇది పింక్ అయ్యాక పెట్టు. చెట్టుకుంటేనే అవుతుంది అనుకుంటా. వేడివేడిగా బ్యూటిఫుల్ వెదర్లో నీ అందమైన చేతులతో ఏమైనా స్నాక్ చేసి పెట్టినా ప్లీజ్. ఏనా బాగుంటే ఇద్దాం నాన్న, లేదా తిట్టుకునేను. టూ ఫ్రెష్ 1 month నిలవండదు నాన్న, నిలవండదా? అయ్యో పువ్వులు నిలవ పెట్టుకోవచ్చులే. అందరికీ నమస్కారం. మోహన మధ్యలో ఆర్గానిక్ ఫార్మ్స్కి స్వాగతం. ఆంధ్రాలో తుఫాన్ ప్రభావం తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో కనిపించిందండి. మా ఊర్లో అయితే ఇలా వర్షం చూశారు కదా, చాలా హెవీగా పడింది. ఇలా 2-3 hours కంటిన్యూస్గా పడింది. అండ్ 2-3 రోజులు కూడా ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. అయితే వచ్చిన పనులు ఏది అవ్వట్లేదని మొదటిసారి వర్షంలో కూడా మొత్తం పొలం అంతా తిరుగుతూ, తడుస్తూ, ఎండుతూ, వణుకుతూ పనులన్నీ చకచకా చేసుకున్నాము. ఇలా పనులు చేస్తాం, మనకు అలవాటు లేదు కాబట్టి వేచి చూడాలి. ఏ దగ్గులు, జలుబులు, జ్వరాలు ఏమన్నా వస్తాయేమో మరి తెలీదు. కానీ ఒక 2 hours అండి హ్యాపీగా పని చేసుకున్నాను. ఎండ లేకుండా, ఎండ లేకపోతే అసలు ఎంతసేపు అన్నా పని చేసుకుంటానండి. నానా, వర్షం అంతా వెలిసి చల్లగా ఉంది. ఏమైనా ఇంట్రెస్టింగ్గా న్యాచురల్గా ఏమన్నా స్నాక్ చేయొచ్చు కదా వేడివేడిగా. బ్యూటిఫుల్ వెదర్లో నీ అందమైన చేతులతో ఏమైనా స్నాక్ చేసి పెట్టినా ప్లీజ్. ఏం చేద్దాం? ఏమున్నాయి ఏం చేయొచ్చు? మొన్న నాకు బీపీ తెప్పించిన వెజిటేబుల్ ఉందా? ఏంటది? టమాటో పచ్చిగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నాయా? ఏ కింగ్ ఫిషర్, బ్రోకలీ. బ్రోకలీ మొన్నగా కట్ చేసేసాం, అవును. అది కూడా రాదు. ఐడియా, పదండి మీద మిమ్మల్ని ఒక దగ్గర తీసుకెళ్తాం. టిఫిన్ సెంటర్ తీసుకెళ్తున్నా నానా యాక్చువల్లీ గో ఇలా వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. బయలుదేరండి అలా అంటా అనుకున్నారు కదా. అది నాకు తెలిసిన ముచ్చటే. అక్కడ చూడండి. ఓకే, ఏమున్నాయి అక్కడ? అరటికాయ, పచ్చి అరటి. ఇప్పుడు మనం చేసుకోబోతున్న వంట పేరు అరటికాయ బజ్జీలు. ఓ వావ్. yes, నరసింహ. నరసింహ ఎందుకు? ఒకటేగా కావాల్సింది. కట్ అందుకో నరసింహ. అవసరం లేదు, ఎందుకు చేస్తాను. మీరు చేస్తారా? సరే. ఒకటే దానికి నరసింహ ఎందుకు, కత్తి ఎందుకు? ఓహో, గెలకోయరా? ఓకే ఓకే, ఇంకోటి కోయండి చాలు. స్నాక్గా నరసింహ వాళ్ళకి కూడా ఇద్దాం. ఓకే, నేను చేసే వంట మళ్ళీ వాళ్ళ ఏనా బాగుంటే ఇద్దాం నాన్న, లేదా తిట్టుకునేను. టూ ఫ్రెష్. చాలా బజ్జీలకేగా, బజ్జీలకి 2 చాలు. చాలు, ఎక్కువ తినలేం, ఎక్కువ తినకూడదు కూడా. ఓకే, మంచి ఐడియా ఇచ్చారు శైలజ గారు. మీరు ఎలా చేస్తారా అని మన ప్రేక్షకులంతా విర్రూతలుగుతున్నారు. విర్రూతలు కాదు, తెలుగు రానప్పుడు ఎందుకు నాన్నమ్మా? కానీ నేను తెలుగులోనే మాట్లాడతాను. మాట్లాడండి, నేర్చుకోవాలి కదా. తెలుగే నేర్చుకో. నాకు అంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ రావు, కానీ తెలుగు బాగానే మాట్లాడతాను కదా. నేను తెలుగు ఫ్రెంచా? మొన్న డోజర్ పిలిపించి మొత్తం నీట్గా చేయించామండి, గడ్డి గిడ్డి లేకుండా. కానీ ఇప్పుడు వర్షం పడింది, పొలంకి వచ్చే లోపల నీట్గా చేయించి వచ్చి చూసుకుందామన్న హ్యాపీనెస్ కూడా లేదు. ఇప్పుడు తెలుస్తున్నాయా మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో? పెద్దగా అయిందిరా అప్పుడే, మొన్నగా పెట్టింది. అందుకే మునగ చెట్టు ఎక్కించద్దు అంటారు, అది త్వరగా పెరుగుతుంది. పెద్దగా అయిపోయింది అప్పుడే. పప్పాయ పెట్టాం, ఏది
ఈ నర్సింహ పప్పాయ తప్పి కానీ ఇక్కడ ఈ నాటు గులాబీలు పెట్టాంగా. ఇగో పూలు వచ్చారా? బ్రౌనీ వస్తుంది అన్న, బ్రౌనీకి చూపించండి. అర్జెంట్ గా ఏదో వస్తుంది వెనకాల. నాటు గులాబీలా? వావ్. నాది పోయినా భలే స్మెల్ వస్తాయి. ఇది వద్దు దేవుడికి దేవుడికి పెడతావా? ఈ రోజే, అందుకే రేఖలు రావట్లేదు. వావ్, చూపి. భలే షేప్. ఫ్రేగ్రెన్స్ వస్తుందండి. మళ్ళీ చూడకూడదు అంటారు. నాకు వస్తుంది, నేనేం ఇలా పెట్టుకుని చూడలేదు. బానే ముక్కు దగ్గర పెట్టుకుని వస్తుంది, నేను చూడట్లేదు అంటావే. ఫేక్ చేక్ ఇంక పెట్టట్లేదు దేవుడి దగ్గరికి. అది లేదు లేదు, వేరే పువ్వు పెట్టుకో. ముక్కు దగ్గర పెట్టుకుని నాకు ఫ్రేగ్రెన్స్ వస్తుంది, నేను స్మెల్ చూడలేదు అందంట. ఎవరికి చెప్తావు? మస్తు చిన్నప్పటి నుంచి మస్తు చూసినాం. ఈ స్నాక్ ఏంటి అంటే అర్థం అవ్వలేదు. ఇదిగోండి, దీనికి మించిన స్నాక్, న్యాచురల్ స్నాక్ ఇంకేముంటుంది? వావ్, రెడీగా జ్యూసీ జ్యూసీ వాటర్. స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ఎంత జ్యూసీగా ఉంటాయండి, చూపిస్తాను మీకు. కానీ ఇది మీరు టేస్ట్ చేస్తే కానీ చెప్పలేం. ఇది సిట్రసీ, మన ఉసిరికాయ ఫ్లేవర్తోని, ఉసిరికాయ మన వాటర్ యాపిల్లో వచ్చే నీరు తత్వం దీంట్లో ఉంటుంది. రెండు కాంబినేషన్. ఏమో బాధ ఏమది, మన నరసింహ బాధ నరసింహది. అట్లా బూడిద గుమ్మడికాయలు ఏం చేయాలి? ఏది లోపల తీసుకెళ్ళు మా బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకెళ్ళు. అంతదా? అది సైజు సందులో ఇంకా సైజు లేదు, లేకపోతే ఇంకా పెరిగేదేమో. అది అక్కడ ఇంకోటి ఉంది చూడు. చూసా. ఎప్పుడు కనిపించకుండా తిరుగుతుంది. ఫస్ట్ టైం ఇలా. యాక్చువల్లీ మన వేప చెట్టు ఉన్నప్పుడు దాని మీద చాలా వచ్చేది, దాని మీదకి. ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఒక 3-4 ఉంటాయండి ఇవి. 3-4 హార్న్బిల్స్, గ్రే హార్న్బిల్స్. అంత కామన్గా కనపడవు, అలా అని అంత రేర్ కూడా కాదు. వెరీ బ్యూటిఫుల్ బర్డ్స్. అంటే ఇది ఇలా గ్రే కలర్లో ఉంది, కానీ నార్మల్గా బ్లాక్ కలర్లో ఉండి బీక్ ఎల్లో కలర్లో ఉంటుంది. మీకు కుదిరితే స్క్రీన్లో పిక్చర్ వేసి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బర్డ్, చాలా అందమైన బర్డ్. మంచి పని చేసినాం. మన నరసింహ రూమ్ పక్కన ఇట్లా చేయించుకున్నాడు. ఏమేస్తావు నరసింహ? ఎల్లిగడ్డ పెట్టినావా? వెరీ గుడ్, మంచి టైం పెట్టినావు. వర్షం పడ్డది, మంచిగా మొలుస్తాయి. మొత్తం ఎల్లిగడ్డనేనా? ఆకుకూర కూడా అయిపోయాను. ఈవినింగ్ టైంలో చక్కగా కాళ్ళకు బురదేసుకుని చెప్పులు లేకుండా ఇలా నడుస్తూ ఉంటుంటే భలే ఉంటుందండి. రాళ్ళు తగులుతూ, ఇసుక తగులుతూ, బురద అన్నీ ఇలా న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ ఇట్లా తగులుతూ ఉంటుంటే భలే ఉంటుంది. మొన్న ఒక రోజు ముళ్ళు గుచ్చుకుంది, అలానే అనుకుంటా వెళ్ళిపోతున్నా. ఆ ముళ్ళు కాల్లో ఇంకా అలానే ఉంది, పెయిన్ అయితే వస్తుంది. తీయాలంటే పెద్ద స్టంట్. అబ్బో, అది గుచ్చుకున్నప్పుడే తీసేయాల్సింది. ఇప్పుడు తీయాలంటే పెయిన్ ఎక్కువగానే ఉంటుంది. అయితే దట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఫార్మింగ్ జర్నీ అనుకోండి. ఈరోజు వెదర్ వర్షం పడి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగా వచ్చాయో. అయితే
అరటి గెలలు 2-3 ఉన్నాయి. ఏవి కూర అరటి ఉంది, మామూలు మన తినే అరటి పండు అరటి. ఏది ఈవిడ బజ్జీలు వేస్తా అని కోసుకెళ్ళింది కదా, వస్తలేదు. అరే ఎవరో బజ్జీలు వేస్తా అన్నారు, నేనేయాలా ఇంటి కొంపదీస్. అరే బజ్జీలు సునిసై లేదు, ఏదో తేడా కొట్టే పథకం ఇది. ఈమె పెద్ద కోడలా? చిన్న చిన్న ఎప్పుడు చూడలేదే. వచ్చింది ఈమె వస్తాయి కదా ఎప్పుడు, ఈమె తెలుసు నాకు. ఈవినింగ్ బట్ట కానీ డిన్నరా స్నాకేనా అంటే చలికాలం త్వరగా చీకటి పడుతుంది. నేను దీపం కూడా పెట్టుకోవాలి మీకోసం చేసి పెడుతుంటే. పోనీలే జల్దీ జల్దీ చేసి, కార్తీక మాసం కదా, జల్దీ జల్దీ చేస్తాను, జల్దీ జల్దీ తింటా. సరే జల్దీ జల్దీ చేసి. ఏం బజ్జీలు? అరటికాయ అరటి బజ్జీలు రెడీ 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 రెడీ. ఫ్లఫీ ఫామ్ ఫ్రెష్ ఫ్లఫీగా ఉన్నాయి. తిని చెప్ప ఎలా ఉన్నాయో. ఏం మీరు వండారా? నేను తిని చెప్పాలా? ఏం బిల్డప్ ఇస్తాను. నేను కాదండి, శైలి పాపం కష్టపడి ఉండింది. నాయి వేడిగా ఉన్నాయి, మీరు తినండి. మీరు ఫస్ట్ తీసుకో, తిని చెప్ప ఎలా ఉంది. జెన్యూన్ రియాక్షన్ అది కాదు, ఇగో ఇది చూడండి. ఫ్లఫీగా వచ్చాయి. ఎందుకు సోడా వేసావా? లేదు వేయలేదా? అయినా ఫ్లఫీగా వచ్చారా బాగా? ఫామ్ లో ఏమీ ఉండవు. ఉందా? చల్ల చల్ల వెదర్లో వేడి వేడి ఇలా బజ్జీలు వేసుకుని తింటే ఉంటుంది. ఆహా అనిపిస్తుందా? బాగుంది. ఓకే, మేము బజ్జీలతోని ఇలా ఈవినింగ్ గడుపుతాము. మీరు కూడా వేసుకోండి. మీరు కూడా ఇలా వేడి వేడిగా ఏమైనా వేసుకుంటూ మా వీడియో చూడండి, పక్కన వాళ్ళని నోరిస్తూ ఎంజాయ్ చేయండి. అన్న వచ్చినాయా? ఉండండి ఉండండి, బయట కుక్కలు. కుక్కలు ఏదో హెయిర్ పడతాయి వాటికి. ఈసారి నేను చేయను, మా ఫ్రెండ్ హెల్త్ గారు చేస్తారు. ఒక 1 month ఎంజాయ్ చేయబడి, ఒక 1 month వస్తుందా రాదా? ఆహా, నిలవ ఉండదు నాన్న. నిలవ ఉండదా? అయ్యో, పువ్వులు నిలవ పెట్టుకోవచ్చులే. ఓహో, అప్పుడప్పుడు చేసుకోవాలి. సో మచ్ ఫన్ అండి. వర్షంలో ఫుల్ తిరుగుకుంటా వర్క్ చేస్తాను. ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్లెయిన్గా అక్కడంతా గడ్డి తీపిచ్చి చాలా ఎక్స్పైర్ అయిపోయిన సీడ్స్ ఉన్నాయి, ఫ్లవర్ సీడ్స్. ఆన్లైన్ తెప్పించాను, కొన్ని ఆఫ్లైన్ కొన్నాను. సో ఇవన్నీ వేస్ట్ పోతున్నాయని ఒక దగ్గర వేసేసాను, ర్యాండమ్గా వేసేసాను. వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, పడేసే బదులు ఇలా వేసుకుంటే వర్కౌట్ అయితే అవ్వచ్చు. సో అక్కడ వేసాను. ఇక్కడ మన బంతిపూలు ఉండేగా లైన్గా, అలా కూడా లైన్గా వేసాను. చూద్దాం పోయేదేముందని అలా వేసేసాను. ప్లస్ వర్షంలో పని చేయబుద్ధి అయింది. ఇప్పుడు వరకు గ్లాడియోలస్ బల్బ్స్ తెచ్చాను కదా, అవి వేసాను. చూద్దాం, మంచి టైము మనకి. ఆల్రెడీ ఇక్కడ గ్లాడియోలస్ బల్బ్స్ పెట్టాను చూడండి. 2nd ఇయర్ ఇది. ఇక్కడ అక్కడ అది 2 చోట్ల మనకు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇవి ఇంపోర్టెడ్ బల్బ్స్. చూద్దాం ఎలా వస్తాయో.
ఏషియాటిక్ లిల్లీస్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. సో అలానే హాలండ్ నుంచి తెప్పించారు ఈ బల్బ్స్ కూడా. అదే క్వాలిటీలో వస్తాయని హోప్ చేస్తూ పెడతాం జరిగింది. ఎక్కడున్నారో ఏంటో వర్షంలో తడుస్తూ మరి హార్వెస్ట్ చేస్తున్నారు. కాఫీ అన్న ఇద్దామని. నానా ఎక్కడా? ఇగో మీ కాఫీ రెడీ, రండి. ఏంటా ఇలా తడుస్తున్నారు? పత్తి మందారం. పత్తి మందారం నీకు పింక్ ఇష్టంగా, ఇది పింక్ అయ్యాక పెట్టుకో. చెట్టుకుంటేనే అవుతుంది అనుకుంటా. ఫుల్ మిర్చి. అదిగో ఈరోజు హార్వెస్ట్ ఇలా హడావిడిగా చెప్పాలి. వర్షంలో హార్వెస్ట్. నేతి బీరకాయలు, కిందేమో కాకరకాయలు, బెండకాయలు. 2 కలర్స్. ఫస్ట్ టైం ఒక కీరా వచ్చింది అండ్ లేడీస్ ఫింగర్. ఓకే. వాటర్ హార్వెస్ట్. యాక్చువల్లీ హ్యాపీగా ఉంది. ఎండలో కంటే ఇలా తడుస్తూ పని చేసుకోవటం బెటర్. కానీ చూడాలి, జనాలు ఏమైనా వస్తే రిగ్రెట్ అవుతాం. కానీ అదే ఏం లేదు. హలో, కాఫీ పెట్టావా? అయ్యో చాపవే. ఇలా హిల్ స్టేషన్ లో టీ కాఫీ ఇలా పట్టుకుని తాగుతా ఉంటాం. అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి. ఏ వద్దు, అస్సలు ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. కానీ తప్పదు వెళ్ళాలి. ఆ షీరా వెయిట్ వస్తుంది ఇప్పుడు కొంతసేపు అయితే. ఏంటి ఇంకా రాలేదా? ఏం చేస్తున్నారు మీరు ఇంతసేపు? అశ్రాన్ ఎవరు అడగట్లేదంటండి వీడియోస్ లో, అలుగుతుంది పాపం. నన్ను ఎవరు అడగరు. మమ్మీని అడుగుతారు కానీ నన్ను ఎప్పుడు అడగరు. ఓకే, బాయ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తేనా. జై మాతా.